ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం డెస్క్‌టాప్ గురించి, అదేవిధంగా విండో, విండో అంటే ఏంటి? విండోని ఎలా కంట్రోల్ చేయాలి? మాగ్నిమైజ్, రిస్టోర్, మినిమైజ్, క్లోజ్ బటన్స్ గురించి, అదేవిధంగా కంట్రోల్ మెనూ బాక్స్ ద్వారా విండోని ఎలా కంట్రోల్ చేయాలి? మామూలుగా మౌస్ ద్వారా ఏమో డైరెక్ట్‌గా ఆ బటన్స్ మీద క్లిక్ చేయటం. అయితే మౌస్ కన్నా మనకి స్పీడ్ వర్క్ అయ్యేది ఏమని చెప్పాము? కీబోర్డ్. సో, కీబోర్డ్ ద్వారా ఆల్ట్ స్పేస్ బార్ ఇచ్చి దాని నుంచి ఏ విధంగా రిస్టోర్ చేయాలి? అదేవిధంగా ఏ విధంగా మాగ్నిమైజ్ చేయాలి? అదేవిధంగా ఏ విధంగా మినిమైజ్ చేయాలి? మినిమైజ్ చేసిన విండోని ఆల్ట్ ట్యాబ్ ద్వారా ఒక విండో నుంచి ఒక విండోకి ఏ విధంగా స్విచ్ అవ్వాలి ఆల్ట్ ట్యాబ్ ద్వారా అన్నది చెప్పాం. సో, ఇప్పుడు ఈ క్లాస్‌లో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఓకే. ఇక్కడ సిస్టమ్ ట్రే. నెక్స్ట్ టాపిక్ ఏంటి? సిస్టమ్ ట్రే. సిస్టమ్ ట్రే అంటే ఏది? ఇక్కడ ఈ బాటంలో ఏదైతే ఉందో రైట్ సైడ్ విండోస్‌కి ఈ మీ స్క్రీన్‌కి డెస్క్‌టాప్‌లో బాటమ్ సైడ్ ఉన్నదాన్ని ఇక్కడ దీన్ని సిస్టమ్ ట్రే అంటాం. సో, ఈ సిస్టమ్ ట్రేలో ఏమేమి ఉంటాయంటే డేట్ అండ్ టైమ్‌ని అడ్జస్ట్ చేయడానికి, అదేవిధంగా వాల్యూమ్ కంట్రోల్, వాల్యూము మీది మ్యూట్‌లో ఉందా, ఆన్‌లో ఉందా ఇయన్నీ చెక్ చేయడానికి, అదేవిధంగా వాల్యూమ్‌ని పెంచాలన్నా, తగ్గియాలన్నా, ఓకే. అదేవిధంగా నెట్వర్క్ సెట్టింగ్స్, ల్యాన్ కనెక్ట్ అయి ఉందా, డిస్కనెక్ట్ అయి ఉందా, వైఫైనా, బ్లూటూతా ఇలాన్ని అన్నీ అడ్జస్ట్‌మెంట్స్ ఇక్కడి నుంచే చేస్తాం. అదేవిధంగా మీ సిస్టమ్‌కి మైక్రోఫోన్ కనెక్ట్ అయి ఉందా, వన్ డ్రైవ్. సో, ఇట్లన్నిటి గురించి ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్ డేట్ అండ్ టైమ్. మీ సిస్టమ్‌లో డే టు టైమ్‌ని సెట్ చేయడానికి ఇక్కడ రైట్ క్లిక్ చేసి దీని మీద అడ్జస్ట్ డేట్ అండ్ టైమ్ అని కొట్టండి. లేకపోతే కొన్ని వెర్షన్స్‌లో డైరెక్ట్‌గా ఇక్కడ డబుల్ క్లిక్ చేసినా అది డేట్ అండ్ టైమ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ నేను మీకు చూపిస్తున్న సిస్టమ్ విండోస్ 11లోది కాబట్టి విండోస్ 11లో ఏమో రైట్ క్లిక్ చేసి అడ్జస్ట్ డేట్ అండ్ టైమ్ అని చెప్పి ఇవ్వండి. మీ సిస్టమ్‌లో విండోస్ 10 కానీ, 7 కానీ ఉన్నప్పుడు దాని మీద రైట్ క్లిక్ చేసి చూడండి. అది వర్క్ అవ్వకపోతే డబుల్ క్లిక్ చేసినా కూడా ఈ డేట్ అండ్ టైమ్‌కి సంబంధించిన ఆప్షన్స్ డిస్‌ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. సో, బేసికల్‌గా ఏ కంట్రీ అయినా కూడా మనకి టైమ్ జోన్ అన్నది ఎలా డిసైడ్ చేస్తాం? జీఎంటీ ఆధారంగా. జీఎంటీ అంటే ఏంటి? గ్రీన్‌విచ్ మీన్ టైమ్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక స్టాండర్డ్ టైమ్ 0 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే గ్రీన్‌విచ్ అన్న అక్షాంశ రేఖాంశాలు చెప్తాం కదా! వాటిలో గ్రీన్‌విచ్ అనేది ఒక లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ పొజిషన్. అక్కడి నుంచి ప్రతి కంట్రీ కూడా ముందుందా? తర్వాతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనది +5:30 అంటాం. ఓకే. మన జీఎంటీ ఈ చెన్నై, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ మీద మనకి ఆ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఆ రేంజ్‌లో ఉన్నయన్నీ గూడా ఇయన్నీ గూడా ఏంటంటే +5:30 ఉంది అని జెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకిది ఇంకా క్లియర్‌గా అర్థం కావడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైమ్ జోన్ ఆల్రెడీ డిజేబుల్ అయిపోయింది గదా! దీన్ని ఆటోమేటిక్‌గా ఫిక్స్ చేస్తున్నాడు వీడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ చెక్ బాక్స్‌ని క్లిక్ చేయండి. ఇక్కడ ఆఫ్ చేసేయండి దీన్ని. ఇప్పుడు క్లిక్ చేయండి. చూడండి ఇదిగోండి. జస్ట్ ఓకే. ఇది 0 కన్నా ముందుందా అనుకుందాం. కొన్ని కంట్రీస్ చూడండి 0 కన్నా ముందున్న కంట్రీస్ ఇయన్నీ గూడా. అంటే +5:30 మనదేమో +5:30లో ఉంది. ఆస్తానా, ఢాకా వచ్చేప్పటికి 6 అంటే మనకి ఢాకా కంట్రీ అండ్ ఢాకాకి మనకి హాఫ్ అన్ అవర్ అంటే బంగ్లాదేశ్‌కి మనకి అలా హాఫ్ అన్ అవర్ తేడా ఉంటది. అదేవిధంగా ఇక్కడ చూడండి యూఎస్ అండ్ కెనడా ఎంతుంది ఇక్కడ -5 ఓకే. అంటే వాళ్ళు మనమేమో గ్రీన్‌విచ్ మీన్ టైమ్ కన్నా +5:30 ముందున్నాం. వాళ్ళేమో వెనకున్నారు. అంటే 11 ½ అవర్స్ టోటల్‌గా వాళ్ళు బ్యాక్ ఉన్నట్టు. సో, ఇలాంటి సెట్టింగ్స్ ఏయన్నా ఇప్పుడు అమెరికన్ టైమ్ ప్రకారం మన సిస్టమ్ సెట్ చేసుకోవాలనుకోండి అక్కడ ఈ గ్రీన్‌విచ్ మీన్ టైమ్‌ని టైమ్ జోన్‌ని మారుస్తాం. కానీ వీటిని మీరెప్పుడు జస్ట్ చెక్ చేయండి తప్పితే వీటిని మార్చకండి. ఆటోమేటిక్‌లోనే ఉంచేయండి. ఎందుకంటే మీకు సిస్టమ్ టైమ్ డే టు టైమ్ మారినియంటే కొన్ని రకాల ప్రోగ్రామ్స్ సరిగ్గా ఫంక్షనాలిటీ ఉండవు. కాబట్టి ఎప్పుడైనా కూడా ఆటోమేటిక్‌గా సెట్ ద టైమ్ ఆటోమేటికల్లీ ఇదొకటి ఆన్ చేసి ఉంచేయాలి. ఓకే. మాన్యువల్‌గా ఎప్పుడన్నా మీ సిస్టమ్‌లో ఏమవుతుందంటే మీకు ఒక డౌట్ రావచ్చు కదా! ఈ సిస్టమ్ టైమ్ ఎలా అప్డేట్ అవుతుంది? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ చేసేసాము. పూర్తిగా పవర్ ఆఫ్ చేసాము. పవర్ ఆఫ్ చేసినప్పుడు 4 రోజుల తర్వాత సిస్టమ్ ఆన్ చేసాము. ఇప్పుడు దీనికి పవర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ వాచ్‌లో బ్యాటరీ తీసేసాం అనుకోండి. ఏమవుతుంది?
ఆటోమేటిక్‌గా 4 రోజుల తర్వాత ఆన్ చేస్తే ఆ టైం ఆటోమేటిక్‌గా అప్డేట్ అవ్వదు కదా! సో, అదే విధంగా సిస్టమ్ ఆఫ్ చేసినప్పుడు గూడా మరి అలాంటప్పుడు ఆటోమేటిక్‌గా ఈ టైం కరెక్ట్‌గా ఎలా వస్తుంది? 4 రోజుల తర్వాత సిస్టమ్ ఆన్ చేసాం మనం. ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఆన్ చేసినప్పుడు 28దో తారీఖు ఉంది. 4 రోజుల తర్వాత మనం ఆన్ చేసాం సిస్టము. ఇప్పుడు పవర్ మొత్తం ఆఫ్ చేసేసాం. మరి అప్పుడు కూడా మళ్ళీ ఏం చూపించాలి? 28 చూపించాలి కదా! సేమ్ మనం వాచ్‌లో ఏ విధంగా అయితే బ్యాటరీ తీసేసిన తర్వాత ఆటోమేటిక్‌గా అక్కడ పవర్ లేదు కాబట్టి మళ్ళీ మీరు బ్యాటరీ ఏస్తే ఆ టైం చూపిస్తే మళ్ళీ మనం మాన్యువల్‌గా అడ్జస్ట్ చేసుకుంటాం కదా! మరి ఇక్కడ ఇది ఈ సెటప్ అంతా ఎలా జరుగుతుందంటే ఇక్కడ మీకు సిస్టమ్ ఎన్ని రోజుల తర్వాత మీరు ఆన్ చేసినప్పటికి కూడా ఆటోమేటిక్‌గా లా సింక్రనైజేషన్ సెట్టింగ్ ఉంటది. జస్ట్ ఎ మినిట్ ఇక్కడ ఇస్తా చూడండి. ఇదిగోండి సింక్రనైజేషన్. ఓకే. సింక్ నౌ అని చెప్పి ఏరియాలో ఇచ్చాడు చూసారా? జస్ట్ ఎ మినిట్. ఓకే. ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే విండోస్ time.windows.com అన్న వెబ్సైట్ నుంచి ఇది ఆటోమేటిక్‌గా సింక్ అవుతుంది. ప్లస్ అదొకటే కాకుండా మీకు సిస్టమ్ ఆఫ్ చేసి ఉన్నప్పటికి కూడా మదర్ బోర్డ్‌లో కూడా బయాస్‌లో ఒక చిప్ ఉంటది. మదర్ బోర్డ్ మీద ఒక బ్యాటరీని ప్లేస్ చేయటం అనేది జరుగుతుంది. సో, ఈ బ్యాటరీ పనిచేస్తున్నంత సేపు కూడా మీరు సిస్టమ్ ఆఫ్ చేసినప్పటికి కూడా దాంట్లో బయాస్‌లో ఈ డే టు టైమ్ అప్డేట్ అవుతూనే ఉంటాయి. సో, నో ప్రాబ్లమ్. అయితే ఎప్పుడు ఇది ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుందంటే, ఆ బ్యాటరీ కూడా డ్యామేజ్ అయింది. సిస్టమ్ కూడా హ్మ్, ఆహ్, ఆహ్, మీరు పవర్ ఆఫ్ చేసేసారు. బ్యాటరీ కూడా అడ్జస్ట్ అయిపోయింది. సో, అలాంటి సందర్భంలో మీకు ఈ సింక్ నౌ ఆప్షన్ ద్వారా ఆటోమేటిక్‌గా టైము అప్డేట్ అవుతా ఉంటది. నో ప్రాబ్లమ్ మనకి. సో, ఇది డే టు టైమ్ అప్డేట్ చేయడానికి సంబంధించిన ఆప్షన్స్. నెక్స్ట్ వన్ అదే విధంగా ఇక్కడ వాల్యూమ్‌ని పెంచాలన్నా, తగ్గించాలన్నా కూడా ఇక్కడి నుంచి వాల్యూమ్‌ని మీ సిస్టమ్ యొక్క వాల్యూమ్‌ని తగ్గించుకోవడం, పెంచుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ మ్యూట్ చేయాలనుకోండి, జస్ట్ ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మ్యూట్ అవుతుంది. లేదా మీ కీబోర్డ్ మల్టీమీడియా కీబోర్డ్ అయితే కనుక ఈ వాల్యూమ్ కంట్రోల్స్ అన్నీ కూడా మీకు దాంట్లో డిస్‌ప్లే అవుతా ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏంటంటే నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఉందా లేదా? మీ సిస్టమ్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఉందా లేదా? అన్నది కూడా ఇక్కడే డిస్‌ప్లే అవుతుంది. వైఫై ఉందా? లేకపోతే ల్యాన్‌లో ఉందా? ల్యాన్‌లో ఉంటే గనక దాని ఫిగర్ చిన్న కంప్యూటర్ బొమ్మలాగా ఉండి అలా వస్తది. ల్యాన్‌లో ఉండి ఇంటర్నెట్ లేదనుకోండి ఎక్స్‌క్లమేటరీ మార్క్ వస్తుంది. ఓకే. సో, మీ ఒకవేళ ఇక్కడ నెట్ కనెక్టివిటీ లేదు. ఇప్పుడు మనం కనెక్షన్‌లో ఉన్నాం. ఇప్పుడు డిజేబుల్ చేసి చూపియాలన్నా ఇప్పుడు మళ్ళీ ఇది రికార్డింగ్ ఆగిపోతుంది కాబట్టి నేను డిజేబుల్ చేయట్లేదు మీకు. ఇక్కడ దీన్ని డిజేబుల్ చేసామనుకోండి ఆటోమేటిక్‌గా క్రాస్ మార్క్ వచ్చేస్తది. సో, నెట్ కరెక్ట్‌గా వర్క్ చేస్తుందా లేదా? ఇలా నెట్వర్క్ గాని లేకపోతే అది ల్యాన్ అవనివ్వండి లేకపోతే వైఫై అవనియండి ఏదైనా కూడా ఇక్కడే డిస్‌ప్లే అవుతుంది. వైఫైకి అయితే ఈ టైప్ సిగ్నల్ చూపిస్తుంది. ల్యాన్‌కి అయితే చిన్న కంప్యూటర్ బొమ్మను డిస్‌ప్లే చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీ కీబోర్డ్ సెట్టింగ్స్ అంటే మీది టైప్ చేసేటప్పుడు కీబోర్డ్ లేఅవుట్ మనకి ఇంగ్లీష్ ఉండాలా? తెలుగు ఉండాలా? ఏది 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 కావాలంటే అది ఆ లాంగ్వేజ్ ఇక్కడి నుంచి యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ లాంగ్వేజ్ తెలుగు యాడ్ చేశాను. ఇన్‌స్టాల్ అవుతుంది. ఆల్రెడీ ఇంతవరకు ఇందులో లేదు కాబట్టి అది తీసుకుంది. ఓకే. ఓకే. ఇది డౌన్‌లోడ్ అవుతుంది. ఈ డౌన్‌లోడ్ అయిన తర్వాత అది ఇన్‌స్టాల్ అయ్యాక అప్పుడు మీకు ఇప్పుడు కీబోర్డ్ మీద ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి మీకు కావాల్సిన లాంగ్వేజ్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. తెలుగుకి మార్చాం మనం. చూడండి ఎప్పుడైతే తెలుగు పెట్టామో ఇక్కడ నేను రన్ బాక్స్ ఓపెన్ చేసి నోట్‌ప్యాడ్ అని టైప్ చేద్దామన్నా కూడా అది తిరిగి పడిపోతుంది. తెలుగులోకి వచ్చేసింది. ఓకే. సో, లాంగ్వేజ్ సెట్టింగ్ కీబోర్డ్ యొక్క లాంగ్వేజ్ సెట్టింగ్‌ని మార్చుకోవడానికి కూడా ఇక్కడే ఇదే ఆప్షన్. ఓకే. సో, అయితే ఇక్కడ ఒకటి మీకు లాంగ్వేజ్‌లో కీబోర్డ్ సెట్టింగ్స్‌లో డిఫరెంట్ కీబోర్డ్స్ ఉంటాయి. యాపిల్ కీబోర్డ్ అని అదేవిధంగా యాపిల్ కీబోర్డ్ తీసుకుంటే కనుక లాతా దావా అని చెప్పి ఉంటుంది. అది వచ్చేప్పటికి మీకు కీబోర్డ్ జస్ట్ మినిట్